అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి, అలాగే వంశీకరణ్ మాస్టర్కి, సుకన్య మాస్టర్కి, ఇక్కడ నిర్వహిస్తున్న కార్యనిర్వాహకులకు, మణిమాల మాస్టర్, అందరి మాస్టర్లకి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు శిరస్సు నుంచి చెప్పుకుంటున్నాం. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన సద్గురు మూమెంట్ ఛానల్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు మనం ఆత్మ గురువులు అంటే ముందు మనము ఆధ్యాత్మిక మార్గదర్శకుల గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. ఆధ్యాత్మిక మార్గదర్శకులు అంటే ఆధ్యాత్మిక జర్నీలో, ప్రయాణంలో ఎవరైతే మనకి మార్గనిర్దేశకం చేస్తారో, మనకి సరైన మార్గంలోకి వెళ్ళడానికి మనకి దారి చూపిస్తారో అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే మనం ఇంతకు ముందు గార్డియన్ ఏంజెల్స్ గురించి చెప్పుకున్నాము. గార్డియన్ గురువులు వాళ్ళు మనతో ఎప్పుడూ ఉంటారండి. మనం పుట్టినప్పటి నుండి మళ్ళీ మనం శ్వాస వదిలే వరకు ప్రతి ఒక్కరూ ఉండి వాళ్ళు మనతో ఉండి మనకి గైడ్ చేస్తారు. ఈ రోజు నేను చెప్పే గురువు ఆత్మ గురువులు, స్పిరిట్ టీచర్స్. అంటే టీచర్ గైడ్స్ అంటాం అనమాట దాన్ని. అంటే మన గురువులతో సంధానమై మన గురువులు మనకు మార్గనిర్దేశం ఇస్తూ ఉంటారు. మీరు గమనిస్తూ ఉండండి. ఎప్పుడైనా మనము సరిగ్గా మెడిటేషన్ చేయలేకపోతాము, లేకపోతే లేవలేకపోతాము. ఇలాంటప్పుడు మన మాస్టర్స్ వచ్చి, మన గురువులు వచ్చి మనకి నేర్పుతున్నట్లుగా, చెప్తున్నట్లుగా ఒక భావన కలుగుతుంది. ఆ భావన పేరే అంటే వాళ్ళు మనకి మార్గదర్శకత్వాన్ని ఇస్తున్నారనమాట. అలా ఇచ్చినప్పుడే మనకి అలా కనిపిస్తుంటారు ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఆత్మ గురువులు ఎవరంటే స్పిరిట్ టీచర్స్. ఆధ్యాత్మికంగా మనకు ముందుకు నడిపించడానికి మన గురువులు మనకి ఎలా మార్గదర్శకులు అవుతారు అని చెప్పడానికి. మన ఆత్మ యాత్రలో మనకు మార్గనిర్దేశకం చేసే ఎన్నో దివ్య శక్తులు ఉంటాయండి. వాళ్ళనే మనం స్పిరిట్ గైడ్స్ అంటారు. సో ఈ దివ్య శక్తుల్లో అంటే ఇలా ఇప్పుడు ఒక 6 ఉన్నారనుకోండి. అందులో ఒక వర్గం ఎవరంటే ఒక ప్రధానమైన వర్గమే ఆత్మ గురువులు. అంటే వారిని మనం స్పిరిట్ టీచర్స్ అంటాం ఫ్రెండ్స్. టీచర్స్ ఆర్ మాస్టర్స్. మనం ఎక్కువ మాస్టర్స్ అని మాట్లాడతాం కదా! స్పిరిట్ టీచర్స్ ఆర్ మాస్టర్స్. వీరు సాధారణ గైడ్స్ కంటే అధిక స్థాయిలో ఉంటారు. అంటే ఇప్పుడు మనం మన మన చుట్టూ ఒక గైడ్ ఉంటారు ఎప్పుడు అంటాం కదా! అలా మనకుండే మామూలు గైడ్స్ కన్నా ఇంకొంచెం అధిక స్థాయిలో ఉంటారు ఫ్రెండ్స్. వీరి పని ఏంటంటే మనలో ఆధ్యాత్మిక విజ్ఞానం ఎలా ఉంది? మన ధ్యానం, మన సత్య సిద్ధాంతాలు, మనం ఎలాగ ఫాలో అవుతున్నాం, ఎలాగ అనుసరిస్తున్నాం, అనుసరించేటప్పుడు మనం ఎలా స్థిరపడేలా, ఎలా సహాయం చేయాలి అని అనుకోవడానికి, ఆలోచించడానికి ఈ ఆత్మ గురువులు అనేవాళ్ళు మనకి సహాయం చేస్తారు ఫ్రెండ్స్. ఆత్మ గురువుల స్వరూపం మరి ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలా మనకి దర్శనమిస్తారు? అంటే మనం ఎలా మనకు సహాయపడతారు? మనకి డైరెక్ట్‌గా వచ్చేసా? ఎట్లా? వీరు అత్యున్నత చైతన్య స్థితిని పొందిన ఆత్మల ఫ్రెండ్స్. అంటే హయ్యర్ డైమెన్షన్స్‌లో ఉంటారనమాట వీళ్ళు. మన ఆత్మ ఎదుగుదల కోసం మనకెప్పుడు హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో, మన ఆత్మ ఎదుగుదల కోసం అవతరించని, కానీ ఆధ్యాత్మిక లోకాల్లో ఉండే మార్గదర్శకత్వం చేసే మాస్టర్స్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఆత్మ ఎదుగుదల కోసం వాళ్ళేం మన కోసం అవతరించరు. కానీ మనం ఏదైతే ఆధ్యాత్మిక లోకాల్లో ఉంటామో, మనకి ఎలా ముందుకు తీసుకెళ్ళాలనడానికి మనకి దారి చూపించే మాస్టర్స్ ఫ్రెండ్స్ వీళ్ళు ఆత్మ గురువులు. అయితే కొంతమంది ఇలాంటి టీచర్స్‌లో పూర్వజన్మ సంబంధాలు ఉన్నవాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. మనకి ఎవరైతే పూర్వ సంబంధాలు ఉంటారో, అంటే మనకి అంటే గత జన్మలలో మనకు ఉపదేశం చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు. మనకు ఫ్రెండ్స్‌గా ఉండుండొచ్చు. అమ్మగా ఉండొచ్చు, నాన్నగా ఉండొచ్చు. ఎలా కొడుకుగా ఇలా చాలా రకరకాలు ఉంటారు కదా ఫ్రెండ్స్. వాళ్ళు ఈ జన్మలో వచ్చినప్పుడు మనకి ఉపయోగపడడం కోసం వాళ్ళు ట్రై చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకప్పుడు ఏదో కారణాల వల్ల విడిపోవచ్చు. లేకపోతే అప్పుడు ఏదో ఇది కారణాలు వివిధ కారణాలు ఉండొచ్చు. కానీ అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఈ గత జన్మల్లో కూడా కనెక్ట్ అయ్యి మనకి మార్గదర్శకం ఇవ్వడానికి సపోజు
మనం తెలియకుండానే మనకిప్పుడు ఎవరైనా మనకి బాగా తెలిసి మన ఫ్రెండ్ ఉన్నారనుకోండి. మనకి తను ఎందుకు తన ఇష్టం తనది అని వదిలేయకుండా మనం కొన్నిసార్లు తెలియకుండానే మనం ఉపదేశం చేస్తుంటాం. అలా కాదు, నువ్వు అలా చేయొద్దు, ఇలా చేయొద్దు. అలాగే వాళ్ళు కూడా మనకు గైడ్ చేస్తుంటారు. నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చెయ్యు, అలా చెయ్యని. అంటే ఇవన్నీ ఏంటంటే పూర్వజన్మ సంబంధాలు ఉండే ఆత్మ గురువులు వీళ్ళందరూ. గత జన్మల్లో మనకి వాళ్ళతో కనెక్షన్ ఉంటది. వాళ్ళు అప్పుడు కూడా మనకి ఉపదేశం చేసి ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు మనకి మార్గదర్శకంగా ఉండడానికి ఆత్మ గురువుల స్వరూపంగా వస్తారు ఫ్రెండ్స్. వీరి బోధనలో సత్యం ఉంటుంది, కరుణ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. సమన్వయంగా మొత్తం ఇవన్నీ ప్రధానంగా ఉంటూ వాళ్ళు మనకి గైడ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే అందుకే మనం ఎప్పుడు కూడా ఎరుకుతో ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ఎరుకుతో ఉంటామో ఆటోమేటిక్‌గా మనకు అర్థమైపోతుందనమాట. ఓహ్! వీళ్ళు మన కోసమే చెప్తున్నారు. చాలా మంది ఏం చేస్తారంటే మనం చెప్పింది వినడానికి ట్రై చేయరు. వీళ్ళేంటి నాకు చెప్పేది. అంటే ఇప్పుడు జనరేషన్ కూడా అలా ఉంది కదా ఫ్రెండ్స్. అంటే ఆ జనరేషన్‌తో మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనకు వివేకం ఉంటది. విజ్ఞత ఉంటుంది. అంటే మనం ఎరుకుతో ఉంటాం. మనం ఏం చేస్తున్నాం, ఏం చేయలేదని. కానీ అక్కడ ఏంటంటే ఈ అలా అనుకోకుండా మనం చెప్పింది విని ఫాలో అవ్వాలనుకుంటారు ఫ్రెండ్స్. అలాంటి గురువులే ఆత్మ గురువులు. ఆ పూర్వజన్మ సంబంధాలు ఉన్న వాళ్ళైతే ఇంకా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి ఇంకా ఒకరికొకరు చెప్పుకునే మాటలు అన్నీ గత జన్మల్లో ఉన్నవన్నీ క్యారీ అవ్వడం వల్ల ఉపదేశాలు చేయాలని మన దగ్గరికొస్తారన్నమాట. కాబట్టి వీళ్ళు చెప్పే దాంట్లో సత్యం ఉంటుంది, కరుణ, జ్ఞానము, సమన్వయం అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. వాటితో మనకి వాళ్ళు చెప్తారు. ఇలా మనం కనుక్కోవచ్చు ఎలా ఉన్నారు అని. మరి ఈ ఆత్మగురువుల యొక్క ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయి? ఏ విధంగా మనం ఈ ఆత్మగురువుల్ని మనం గమనించొచ్చు? ఎలా అంటే వీళ్ళు టీచర్ గైడ్స్ కదా ఫ్రెండ్స్. మన ఆధ్యాత్మికంలో ప్రతి క్షణం మన ముందుండి, మనకి మార్గదర్శకత్వం చేస్తారు కాబట్టి, వీళ్ళు జ్ఞాన ప్రసాదకులు అంటారండి. ఈ వీళ్ళ లక్షణం ఏంటి? ఫస్ట్ జ్ఞాన ప్రసాదకులు. అంటే మన ఆత్మలో దాగిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మేల్కొలుపుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము మనలో ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. కానీ మనము దాన్ని గుర్తించలేకపోతాం. మనం చేయలేకపోతాం. అలాంటప్పుడు వీళ్ళేం చేస్తారంటే, మనల్ని ఒక గైడ్‌గా మారి, ఒక టీచర్‌గా మారి, మనము ఆధ్యాత్మికంలో రావడానికి, అలాగే మనకి జ్ఞానాన్నివ్వడానికి వాళ్ళు ఏదో ఒక విధంగా మనకి ముందుకొస్తారనమాట. మేలుకొలుపుతారనమాట. లేదు, లేదు, నీలో ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. నువ్వు చెయ్యాలి అని చెప్పేసి. ఫ్రెండ్స్ అలా మన ఇంట్లో మన మన తండ్రి కావచ్చు, మన తల్లి కావచ్చు, మన భర్త కావచ్చు, మన అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, పిల్లలు కావచ్చు. మనం అనుకుంటాం మన పిల్లలు అదేంటి 4 ఏళ్ల పిల్లడే కదా! 3 ఏళ్ల పిల్లడే కదా! కానీ ఫ్రెండ్స్ వాళ్ళు వయసు పరంగా చిన్న పిల్లలు. కానీ సోల్ పరంగా చాలా పెద్ద పిల్లలు వాళ్ళు. పెద్దోళ్ళు వాళ్ళు. పెద్ద సోళ్ళు. వాళ్ళు చెప్పింది మనం వినాలి. ఈ జనరేషన్‌లో, ఈ సత్యయుగంలో మన పిల్లలందరూ మనకు పుట్టిన ప్రతి పిల్లలు మనం ఎంచుకొని వాళ్ళు పుట్టలేదు ఫ్రెండ్స్. వాళ్ళు మనల్ని ఎంచుకున్నారు. మన తల్లిదండ్రులుగా రావాలని, అలా మన పిల్లలుగా రావాలని ఎంచుకొని, మనకి మార్గనిర్దేశకం చేయడానికొచ్చేవాళ్ళు. కొన్నిసార్లు వాళ్ళు చెప్పే మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, చూడండి ఎరుకతో లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీడేంటి చిన్నోడు ఇన్ని చెప్పడం ఏంటి? వీడెందుకు ఇలా చెప్తున్నాడు? వీడేమైపోయాడు? వీడికేదో అయిపోయింది అనుకుని కొంతమంది ఆధ్యాత్మిక జ్ఞానంలో లేని వాళ్ళు వేరే వేరే దారుల్లో వాళ్ళని వాళ్ళని అడ్డుకోవడానికి చూస్తారు. కానీ ఫ్రెండ్స్ మన దగ్గరికి వాళ్ళు మనకి నేర్పించడానికి, మనలో ఉండే ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మేల్కొల్పడానికే వస్తారు ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళు జ్ఞాన ప్రసాదకులు. అలాగే ధ్యాన దిశానిర్దేశకులు కూడా. అంటే సరైన ధ్యాన పద్ధతులు చూపిస్తారు. సరైన అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికో హై లెవెల్‌లకి ముందే మనం చూడండి పుట్టినప్పుడు పిల్ల మన పాప ఉంది. బాబున్నాడు. మనం పుట్టగానే ఆవకాయ పెట్టేస్తామా? ముందు ఏం చేస్తాం? కొంచెం కొంచెంగా పెట్టే కదా ఆవకాయ పెడతాము. ముందే ఆవకాయ తినేయి నాన్న నువ్వు అనేసి అనలేం కదా! అలాగే ఇక్కడ కూడా మన ధ్యానం నేర్చుకున్నాము. ధ్యానం నేర్చుకొని దాన్ని ఎలా ముందుకు వెళ్ళాలి. కొంతమంది చాలా మంది చేసే పెద్ద ఇదేంటంటే ధ్యానంలో నొప్పులొస్తున్నాయి. నేను చెయ్యను అనేవాళ్ళు చాలా మందున్నారు.
ఆ ధ్యానం చేస్తే అంత ధ్యానం చేస్తే అన్ని క్లియర్ అయిపోతే మరి ఇంకా డాక్టర్లు ఎందుకు, ఇన్ని కోట్లు పెట్టి చదవడం ఎందుకు అని వాదించే తర్కవాదులు ఉంటారు. అలాంటి స్థితిలో కానీ వాళ్ళు అద్భుతమైన సోళ్ళు. కానీ వాళ్ళు ఆ స్థితి నుండి బయటికి రాలేకపోతారు. అలాంటప్పుడు ఈ మాస్టర్స్ ఏం చేస్తారు తెలుసా? సరైన ధ్యాన పద్ధతుల్ని వచ్చేలాగా వాళ్ళకి ఆ ఆ పరిస్థితుల్ని కల్పిస్తారు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఆ పరిస్థితులు కల్పిస్తారో నిదానంగా వాళ్ళు సరైన ధ్యాన పద్ధతుల్లోకి వచ్చేస్తారు. మనం ముందు నేర్పించినప్పుడు ఏవో అంటే ఇప్పుడు ధ్యానం కొత్తగా ఉండి వచ్చేవాళ్ళు కొంతమంది ఒక 2 రోజులొస్తారు, 3 రోజులొస్తారు, నాలుగో రోజు రారు. ఎందుకంటే వాళ్ళకి కళ్ళు మూసుకొని కూర్చోవాలంటే నాకు తెలిసిన మా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంది. తను చాలా చాలా మంచి గ్రేట్ సోలు, మంచి స్పిరిచ్యువల్ అంతా ఉంటది. కళ్ళు మూసుకొని ఒక 5 మినిట్స్ ఉండండి. అది మాత్రం చెప్పొద్దు మేడం. 5 నిమిషాలు కూడా నేను కళ్ళు మూసుకొని నేనలా ఉండలేను అనేసని. మళ్ళీ మంచి స్థితి ఉంది తనకి. అంటే ఎందుకు చెప్తున్నానండి ఇవన్నీ? మనం అలా 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 కొన్నాళ్ళకి ఏమైపోతుంది, వాళ్ళే మన దగ్గరకొస్తారు. నాకిలాంటుంది మీరు కొంచెం చెప్పండి. నేనిలా చెయ్యనా? అలా చేయనా? అని. అంటే మనం ఒక మొలకేసేయాలి ఫ్రెండ్స్ ముందు. ఇప్పుడు బ్యాంబూ ట్రీ తీసుకోండి. మనం ఏస్తాము. అది 5 సంవత్సరాల తర్వాత మొలకెత్తుతది తెలుసా ఫ్రెండ్స్? కానీ మొలకెత్తిన తర్వాత అది ఎదిగే ఎదుగుని ఎవ్వరు ఆపలేరు. అందుకే అదే మామూలు కొన్నుంటాయి. ఈరోజు వేస్తే రేపే మొలకెత్తుతాయి. కానీ కొన్ని పరిస్థితులు అవి ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. కానీ బ్యాంబూ ట్రీ అలా కాదు. మొలకెత్తడమే లేటు. కానీ లేట్ వచ్చిందంటే మాత్రం అంత అత్యద్భుతంగా ఎదిగిపోతది. కాబట్టి ఫ్రెండ్స్ ఇవన్నీ అంటే వీళ్ళు కూడా అలాగే మన ఆత్మ గురువుల తాలూకా లక్షణాలు కూడా ఎలా ఉంటాయంటే ధ్యాన, ధ్యాస నిర్దేశకులండి. సరైన ధ్యాన పద్ధతుల్ని సరైన టైంలో, సరైన మార్గంలో చూపిస్తారు. అందుకే వీళ్ళని మనం స్పిరిచ్యువల్ టీచర్ గైడ్ అన్నాం. అలాగే వీళ్ళు సత్యానికి దారి చూపుతారు ఫ్రెండ్స్. మనలో ఉన్న మోహాన్ని, భ్రాంతిని తొలగిస్తారు. కాకపోతే మీరు ఎరుకలో ఉండాలి. మనం చాలా మంది ఏమనుకుంటారు, ఏముంది వీళ్ళు ఇలాగే చెప్తారులే. అంటే కొంతమందికి పొసెసివ్ ఉంటది. అంటే మనమే ఎక్కువ, మనమే ఇది లేకపోతే నాకన్నీ తెలుసు. అన్నీ తెలిసి అనే అహంకారాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో అన్నీ మనకు తెలుస్తాయి ఫ్రెండ్స్. అలాగే మనలో ఉన్న మోహాలుంటాయి కొన్ని. అవన్నీ భ్రాంతిని తొలగించడానికి మాస్టర్స్ మీకు చాలా ట్రై చేస్తారు. మీకు కళల్లో కనబడతారు, మీకు ధ్యానంలో కనబడతారు, మీకు ఇండికేషన్స్ ఇస్తారు. మీ ఇంట్లోనే మాస్టర్స్ ఉంటారు. మీ ఇంట్లోనే ఉండి మీకు చెప్పాలని చూస్తారు. కానీ మీరు వినరు. వినకపోయినప్పుడు ఆ మాస్టర్సు ఆహ్, ఏదో ఒక విధంగా మిమ్మల్ని మార్చాలని చూస్తారు. ఇలా చాలా రకాలుంటాయి. అంటే మనం మాస్టర్ అంటే ఎక్కడో ఆకాశంలో ఉండేది ఇలా కాదు ఫ్రెండ్స్. మన ఇంట్లో ఉండి, మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ ఉంటారు, మన టీచర్స్ ఉంటారు, మన స్టూడెంట్స్ ఉంటారు. ఇలా ఎన్నో రకాలుంటాయి. కాకపోతే మనం దాన్ని ఎరుకతో గుర్తించగలగాలి. వీళ్ళు సత్యానికి దారి చూపేవారు ఫ్రెండ్స్. మనలో ఉన్న మోహాల్ని, భ్రాంతిని తొలగిస్తారు. కొంతమంది చాలా ఉన్నత స్థితిలో ఉంటారు. కానీ కొన్ని ముందు ఉన్న క్యారీ అయినవి ఆపుకోలేరు. వాదించడం ఇలాంటివి వాళ్ళు ఆపుకోలేరనమాట. కానీ అదొక్కటి కంట్రోల్ చేసుకోకుంటే వాళ్ళకన్నా మించిన జ్ఞానులుండరు. అది పక్కన వాళ్ళు చెప్పినప్పుడు వినగలగాలి. అదే ఫ్రెండ్స్. నేను వినను. నువ్వే ఎక్కువ, నేనెక్కువ, నీవు తక్కువ అనుకునేటప్పుడు చేయలేం కాబట్టి, ఆత్మ గురువులు ద్వారా మీకు వచ్చే సంకేతాలని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు గమనిస్తారో, అద్భుతంగా మీరు ముందుకెళ్తారు ఫ్రెండ్స్. కాబట్టి వీళ్ళు సత్యానికి దారి చూపేవాళ్ళు. అలాగే ఫ్రెండ్స్ ఇంకా పూర్వ జన్మ బంధం కలిగిన వాళ్ళు. పూర్వ జన్మల్లో శిష్య, గురువు సంబంధం ఉండొచ్చు. మళ్ళీ అదే జన్మలో మళ్ళీ మళ్ళీ అనుసంధానం అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. లేతే తల్లి కూతుర్లవ్వచ్చు. తండ్రి కూతుర్లవ్వచ్చు. ఇలా ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మనం పూర్వజన్మ సంబంధం కలిగి ఉన్నప్పుడు తొందరగా అనుసంధానం అయిపోతాం. తొందరగా కనెక్ట్ అయిపోతాం. ఎక్కడ నుండి ఎక్కడ కలుస్తాం అనేది అసలు మాస్టర్స్ యూనివర్స్ డిజైన్ ఫ్రెండ్స్ అది. కాబట్టి పూర్వజన్మ సంబంధం కలిగి మనతో పాటు ప్రయాణం చేస్తున్నారు అంటే వాళ్ళు మన ఆత్మ గురువులు అని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే
ఎందుకంటే మనకి పదే పదే వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళతో మనకి రక్త సంబంధంగా ఏ కనెక్షన్ లేకపోవచ్చు. కానీ సోల్ సంబంధం ఉంటది ఫ్రెండ్స్. రక్త సంబంధం కన్నా సోల్ సంబంధం చాలా చాలా గొప్పది. కాబట్టి పూర్వ సంబంధం కలిగిన వాళ్ళు కూడా మన ఆత్మ గురువులుగా రావడానికి చాలా అవకాశాలున్నాయి ఫ్రెండ్స్. ఒక్క శిష్య, గురువు బంధం అనే కాదు. ఎన్నో రకాల బంధాలతో కూడి ఇక్కడ వచ్చి మళ్ళీ మనకి మార్గనిర్దేశకం చేయాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే వీళ్ళు సిద్ధాంత బోధకులు. అంటే మనకి చెప్తారనమాట. మన సిద్ధాంతాల గురించి చెప్తారు. మనం అంటాం గదా! మనం ఏం చెప్తున్నాము, మీరు ధ్యానం చేసుకోండి. చక్కగా దీపం పెట్టి కూర్చొని, చక్కగా దీపం పెట్టుకొని ధ్యానం చేసుకోండి. అంతేగాని పూజలవి చెయ్యొద్దు. పూజల్లో మీరు టైం వేస్ట్ చెయ్యొద్దు అని మనం చెప్తాం. అవునా? కానీ మొదటి నుండి పుట్టినప్పటి నుండి అలవాటైన పూజని ఆపుకోలేక ధ్యానము చేస్తారు, పూజ చేస్తారు. అలిసిపోయి అసలు బాడీ పూర్తిగా అలిసిపోతుంటదనమాట. మనం అంతరంగంలోకెళ్ళి కళ్ళు మూసుకుంటేనే కదా ఫ్రెండ్స్ మనం ఎవరమో తెలిసేది. మరి కళ్ళు తెరిచి నువ్వు గంటల, గంటలు, గంటలు, గంటలు చదివి పూజ చేసిన ఏ దేవుడు రాడు ఫ్రెండ్స్. ఇది గ్యారంటీ. నువ్వు కళ్ళు మూసుకో. అంతరంగంలోకెళ్ళు. 10 నిమిషాలు కూడా అవసరం లేదు. 5 నిమిషాలు ఏకాగ్రతతో చూడు. నీకు దేవుడుంటాడు. దీనికి ఉదాహరణ గజేంద్ర మోక్షం ఫ్రెండ్స్. ఏనుగు మొసలి తన కాలు పట్టుకున్నప్పుడు 1000 సంవత్సరాలు పోరాడింది. అసలు తనకెంతంటే నేను చాలా బలవంతుడిని. నన్నెవరు ఏమి చేయలేరు అన్న అహంకారంతో పోరాడింది. 1000 సంవత్సరాలు అలిసిపోయింది. ఇంకా నా వల్ల కాదు బాబోయ్! ఇంక నేనేం చేయలేనని ఏం చేసింది? శరణాగతికెళ్ళిపోయింది. శ్రీహరిని హరి నువ్వే దిక్కు. ఇంక నాకెవ్వరు లేరు. నువ్వే మార్గదర్శకం చెయ్యాలి. సిద్ధాంత బోధకులంటే అది సార్. అంటే అనగానే హరి ఎక్కడిదక్కడ వదిలేసి వచ్చేస్తాడు. అంటే చూడండి ఫ్రెండ్స్. అంటే నువ్వు ఆత్మవి. నీ శరీరము శాశ్వతం కాదు. మనకదే కదా మాస్టర్ చెప్తారు. నేను శరీరాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు, చిత్తాన్ని కాదు. నేను ఆత్మని, దివ్యాత్మని, దివ్యాత్మ స్వరూపురాలిని. మై డియర్ ఫ్రెండ్స్. ఆత్మే శాశ్వతమని చెప్పడానికే ఈ సిద్ధాంత బోధకులుగా మన ఆత్మ గురువులు వస్తారు ఫ్రెండ్స్. కర్మ సూత్రాన్ని చెప్తారు. దైవాన్వేషణ వంటి సిద్ధాంతాలను లోతుగా అర్థం చేసుకునేలా మార్గనిర్దేశనం చేస్తారు ఫ్రెండ్స్. చూసారా? దైవము మానవుడి శక్తికి తట్టుకోలేక నేను ఎక్కడో ఒక దాక్కోవాలి అంటాడు. ఎక్కడో దగ్గర దాక్కోవాలంటే ఎక్కడ దాక్కోవాలి? కొంతమంది సలహా ఇస్తారు. హిమాలయాలకు వెళ్ళిపో. అయ్యయ్యోయ్యో! మానవుడు చాలా గొప్పోడు. హిమాలయాల్లోకి వచ్చేస్తాడు. పోనీ సముద్రం అడుగులోకి పసిఫిక్ మహాసముద్రం లోతుగుంటది గదా! ఆ లోతుకెళ్ళిపో అని. అయ్యయ్యో! మానవుడు చాలా అసామాన్యుడు. అక్కడికి కూడా వచ్చేస్తాడు. ఇలా జరుగుతూ ఉందంట కాన్వర్సేషన్. ఇలా జరిగినప్పుడు అయితే చెప్తారు వాళ్ళకి సలహా ఇస్తాడంట దేవుడికి. "ఇదేం చెయ్యొద్దు. మనిషి మనసులోకి దూరిపో" అని చెప్తారు. దేవుడికి చాలా అద్భుతం అనిపిస్తది. ఓహ్! మనిషి మనసు అదేంటి వాళ్ళే గదా! వాళ్ళ దేవాలయం కదా అది. వాళ్ళు రాకుండా ఉంటారంటే, "నువ్వు దూరిపోయి చూడు నీకు అర్థమవుతుంది" అంటారు. ఇప్పటికీ కూడా మానవుడు బయటనే వెతుకుతున్నాడంట. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడ కానీ మనసులోకెళ్తే కదా ఫ్రెండ్స్ తెలిసేది. ఒక్కడు కూడా వెళ్ళడు. కానీ మనం ధ్యానం ద్వారా మనకు గురువులిచ్చిన అద్భుతమైన అదృష్టం ఏంటంటే, మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, అంతరంగాన్ని ఓపెన్ చేస్తామో, అంతర్లీనంగా మనం ఏంటో మనకు తెలుసుకునే అదృష్టాన్ని ఇచ్చాడు. కానీ ఆ ఎరుకతో మనం ఉండగలగాలి ఫ్రెండ్స్. బయటుండి ఎంత వెతికినా దేవుడు కనబడడు. లోపలికి వెళ్తేనే కనిపిస్తాడు. అప్పుడు దేవుడికి అర్థమైంది. ఓహో! మానవుడు బయటే నన్ను ఎతుకుతున్నాడా? లోపల వెతకట్లేదా? నేనిక్కడ ఉన్నానని తెలుసుకోలేదా? ఫ్రెండ్స్ అది ఎందుకు చెప్పానంటే ఆత్మ గురువులు. వీళ్ళేంటంటే అదంతా అలాగ ఉన్న వాళ్ళనంతా సిద్ధాంతాల ద్వారా లోతుగా అర్థం చేసుకునేలా చేసి వాళ్ళు గైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఆత్మ గురువుల జ్ఞాన ప్రసాదకులుగా ఉంటారు. ధ్యాన దిశానిర్దేశకులుగా ఉంటారు. సత్యానికి దారి చూపే వాళ్ళుగా ఉంటారు. పూర్వజన్మ సంబంధం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. సిద్ధాంత బోధకులుగా ఉంటారు ఫ్రెండ్స్.
మరి వీరి పాత్ర ఏంటి? వీరు ఏమేమి ఇవ్వగలరు? జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వరు ఫ్రెండ్స్ వీళ్ళు. దాన్ని అనుభవంలోకి తీసుకెళ్ళేలా మార్గదర్శనం చేస్తారు ఫ్రెండ్స్. ఒక టీచర్ జ్ఞానాన్ని ఇస్తే, ఆ టీచర్ ఏం చేస్తాడు? మనకి ఉదాహరణల ద్వారా నేర్పించి దాన్ని అనుభవంలోకి వచ్చేలా చేస్తారు. అలాగే ఇక్కడ కూడా జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వరు ఫ్రెండ్స్. దాన్ని అనుభవంలోకి తీసుకువెళ్ళేలా మార్గదర్శనం చేసి మనల్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తారు సార్. ఉన్నతోన్నత స్థితికి తీసుకెళ్లే వాళ్ళు ఆధ్యాత్మిక టీచర్స్. అంతరాత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఆ అంతరాత్మ జ్ఞానం ఎలా తెరవబడుతుంది అనేది ధ్యాన పద్ధతుల ద్వారా చెప్పిస్తారు ఫ్రెండ్స్. మన జీవిత సమస్యలను ఆధ్యాత్మిక కోణంలో ఎలా చూడగలమో మనకి నేర్పిస్తారు ఫ్రెండ్స్. అంటే స్పెషల్‌గా వచ్చి ఒక గురువులాగా వచ్చి, ఒక కాషాయం కట్టుకొనొచ్చి చెప్పరు ఫ్రెండ్స్. మన చుట్టుపక్కలే ఉంటారు. మనం అది గమనించాలి. మన ఫ్రెండు, మన చెల్లి, మన అక్క, మన తమ్ముడు ఎవరో ఒకరు మన అమ్మ, నాన్న ఎవరో ఒకరు మన చుట్టుపక్కల ఉంటారు. అది మనం గమనించాలి. మన సమస్యలను ఎప్పుడూ కూడా భౌతికంగా చూడకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మిక కోణంలో చూడగలవో, అప్పుడే నువ్వు అద్భుతంగా ముందుకెళ్తావు. అది మన గురువులు చేస్తారు ఫ్రెండ్స్. ఆధ్యాత్మిక గురువులు చేస్తారు. భక్తి, శ్రద్ధ, ధ్యానం ద్వారా స్వీయ ఆత్మానుభూతి ఎలా కలుగుతుందో చూపించి, దాని ద్వారా వాళ్ళు మనకి ముందుకు తీసుకెళ్తారు సార్. తీసుకెళ్తారు ఫ్రెండ్స్. ఇది వాళ్ళ పాత్ర. మరి వీరిని మనం ఎలా గుర్తించగలం? వీళ్ళ సహాయం తీసుకోగలం? వీరిని ఎలా అనుభవించగలం మనం? మొదటిది ధ్యానం ద్వారా మనకు తెలుసు. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. లోతైన ధ్యానంలో వీరి సాన్నిధ్యం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే డీప్ మెడిటేషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటామో, అలా వెళ్ళేటప్పుడు వీరి సాన్నిధ్యం మనకు తెలుస్తుంది. ఓహ్! వీళ్ళున్నారు. వీళ్ళు మనకు గైడ్ చేయడానికి వచ్చారు అని మనకు తెలుస్తుంది. అలాగే కలల ద్వారా వంశీకరణ్ మాస్టర్ అద్భుతంగా మనకి కళల్ని ప్రసాదించి వాటితో ముందుకెలా ఎళ్ళాలి? ఏదైనా సమస్య వస్తే ఎలా దుష్కర్మ చూసుకోవాలి? ఆ దుష్కర్మను మళ్ళీ ఎలా కర్మ విపాకం చేసేయాలి? మళ్ళీ ఎలా అంటే కళలు మనం ముందే చెప్పేస్తాయన్నమాట. ఇదిగో జాగ్రత్తగుండు. ఇది జరగబోతుంది. దీన్ని నువ్వు ఆపుకో. అంటే చూడండి మన జీవితం మన చేతిలోనే ఉంది. కళల రూపంలో మార్గనిర్దేశనం చేయొచ్చు. అది ఒకటి. అలాగే అంతరధ్వని మనకి వినిపిస్తూ ఉంటది. దాన్నే మనం ఏమంటామంటే ఇన్నర్ వాయిస్ అంటాం ఫ్రెండ్స్. మన హృదయంలో ఒక స్వరం వినిపిస్తూ ఉంటది. ఒక మార్గం చూపిస్తుంటది. మనం ఏదైనా సరిగ్గా ఒక పనిని కేర్ తీసుకోలేదనుకోండి. లేతే ఒక వ్యక్తిని అంచనా సరిగ్గా ఎయలేదనుకోండి. లేదా ఒక వ్యక్తి ద్వారా మనకి ఏదైనా ఆహ్ అంటే ఒక సరైన ఏదైనా ఒక సరికాని ఆపద రాబోతుందనుకోండి. ఇలాంటప్పుడు మన అంతర్ధాన మన ఇన్నర్ వాయిస్‌లో అది మనకు వస్తుంటది ఫ్రెండ్స్. ఆ పర్టిక్యులర్ వ్యక్తిని చూపియడం, లేదంటే ఆ కళల్లో ఏం జరుగుతుందని చూపియడం. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే మనం ధ్యానం చేయడం వల్ల. ధ్యానం చేయకుండా ఇవన్నీ జరగవు ఫ్రెండ్స్. ధ్యానం ఎప్పుడైతే చేసి అంతరంగంలోకెళ్ళి చూస్తామో, ఎప్పుడైతే మనం ఆ హీల్ అవుతాయో మొత్తం పూర్వజన్మన్నీ, అప్పుడు మనకి ఈ అనుభవాలన్నీ వచ్చి వాళ్ళు మనకి కనపడతారు ఫ్రెండ్స్. కాబట్టి మన ఇన్నర్ వాయిస్ ఏది ఒక్కోసారి చెప్తూ ఉంటది. మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. మన హృదయంలో ఒక మృదువైన ఒక స్వరం వస్తది. అది మార్గాన్ని చూపుతది. దాన్ని మనం ఎరుకతో వినను. ఓహ్! ఇదొచ్చిందంటే ఏదో ఉంది మనం జాగ్రత్త పడాలి అని చెప్పాలి అనుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనకి సూచనలు వస్తాయి. ఎలా వస్తాయి? ఒక పుస్తకం ద్వారా రావచ్చు. ఒక గురువు ద్వారా రావచ్చు. ఒక అనుభవాల రూపంలో రావచ్చు. ఎలాగోలాగా మనకు సంకేతాలు పంపిస్తారు ఫ్రెండ్స్. మనం ఒక పుస్తకం తీస్తాం. మనం ఏదైనా ఒక ప్రశ్నకి మనకు ఆన్సర్ కావాలి. కానీ మనకి దొరకట్లేదు. అలాంటప్పుడు మనం తెలియకుండా ఒక పుస్తకం తీసామనుకో. ఇలా పుస్తకం ఓపెన్ చేయగానే ఒక పేజ్ వస్తది. ఆ పేజ్‌లో మీ యొక్క సమస్యకి పరిష్కారం ఉంటది. ఖచ్చితంగా ఉంటది ఫ్రెండ్స్. ఇలా చేయాలి. నేను చాలా సార్లు నేను చూసాను. అలాగే మన గురువులు ఏదో ఒక రూపంలో మనకు కనబడతారు. మనకి ఎక్స్‌పీరియన్సెస్ వస్తుంటాయి కదా ఫ్రెండ్స్! అవి చాలా చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే పత్రిజీ ఎప్పుడు చెప్తారు అనుభవాలే పాఠాలు. చాలా మంది ఏం చేస్తారు, ధ్యానం చేయగానే లెఫ్ట్ అయిపోతారు. అమ్మయ్య ధ్యానం అయిపోయింది వెళ్ళిపోతుంది. సత్సంగం కూడా వినాలి. మనకి ఇలాంటివి విన్నప్పుడే మనకి అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎక్కడున్నాం మనం, ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం అనేది మనకు అర్థమవుతుంది. అలా కాకుండా ధ్యానమే చేస్తే ఈ మ్యాటర్ అంతా రాదు కదా ఫ్రెండ్స్. అలాగే మన ఎక్స్‌పీరియన్సెస్ వస్తాయి. దాన్ని పంచుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే వెంటనే వెళ్ళిపోతుంటారు. దాన్ని మర్చిపోతుంటారు. పోనీ పంచుకోకపోతే లేదు, రాసుకోండి. ఒక జర్నల్, ఒక బుక్ పెట్టి రాయండి. పుస్తకం ద్వారా, గురువుల ద్వారా, అనుభవాల ద్వారా వచ్చే సంకేతాలు మనకి పంపిస్తారు. దాన్ని మనం గుర్తించగలగాలి ఫ్రెండ్స్. మరి మనతో ఎలా సంబంధాన్ని పెట్టుకుంటారు? వీరి సంబంధం చాలా లోతైనది ఫ్రెండ్స్. ఎక్కువగా ఆత్మస్థాయి బంధం. ఆత్మస్థాయి బంధం ఉండేవాళ్ళు రక్త సంబంధం కన్నా చాలా తొందరగా కనెక్ట్ అవుతారు ఫ్రెండ్స్. ఒకే గురువు అనేక జన్మల్లో మనకు బోధన చేసిన సందర్భాలు ఉన్నాయి తెలుసా ఫ్రెండ్స్. నేను బుద్ధుడి కాలంలో ఉన్నాను. అలాగే గురునానక్ సిక్, నేనంటే ఆకాంక్ష రికార్డ్ చూసుకునేటప్పుడు నేను చూసుకున్నాను. గురునానక్ కాలంలో ఉన్నాను. అలాగే మళ్ళీ మా టీచర్స్, చిన్నప్పుడు ఉండే టీచర్స్ వాళ్ళు అంతకుముందు కూడా ఉండే జన్మలో ఉన్నాను. అలా నేను ఒకానొక జన్మలో పత్రిజీ మాస్టర్ గారితో ఉన్నాము. ఇలా మనకుంటాయి ఫ్రెండ్స్. కాకపోతే మనం చూసుకున్నాం కాబట్టి తెలిసింది. లేతే మరి అప్పుడు ఎలా చూసుకోగలుగుతున్నాం? ధ్యానం ద్వారా. అలాగే ప్రతి మాస్టర్‌తో, ఈవెన్ నేను చూసుకున్న వంశీకరణ్ మాస్టర్ గారితో కూడా ఒక జన్మలో మనం క్లాస్ తీసుకున్నాం. ఇలా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒకే గురువు ఒకే జన్మలో కాకుండా అనేక జన్మల్లో మనకు బోధన చేసిన సందర్భాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి వారి యొక్క సాన్నిధ్యం శిష్యుని ఆధ్యాత్మిక పురోగతిపై ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చాలా ఉంటాయి మనతో వాళ్ళకి సంబంధాలు. దాన్ని మనం ఎరుకుతూ ఉండి గుర్తించగలము. మరి వీళ్ళు ఏం ఈ ఆత్మ గురువుల సందేశాలు ఏమిస్తారు? మొదటిది, నీ అంతరాత్మే నిజమైన ఆలయం. ఇందాక అనుకున్నాం కదా! ఏదైతే అంతరాత్మ ఉందో, ఆలయం ఉందో, ఆ ఆలయానికి ఏ ఒక్కరు వెళ్ళరు ఫ్రెండ్స్. ధ్యానంలో ఉండేవాళ్ళు మనం వెళ్తాము. అది కూడా చాలా మంది, కొంతమందే వెళ్ళగలుగుతారు. ఎంతసేపు బయట ఆలయంకెళ్ళాలి. అయ్యో! ఈరోజు చాలా ముఖ్యమైన రోజని చెప్పి గంటలు గంటలు నిలబడాలి. ఉన్న ఉన్న ఓపిక నశించిపోయి, చెమటలు పట్టేసి, ఒక 10 నిమిషాలు ధ్యానం చేయాలన్నా ఓపిక లేని స్థితికెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అందుకే మన ఆత్మ గురువులు మనకి ఏ సందేశం ఇచ్చారంటే, నీ అంతరాత్మే నిజమైన ఆలయం. ఇంకా ఇంకా ఏం చెప్పారు? నీవు తెలుసుకోవలసినది వెలుపల కాదు, నీ లోపలే. నువ్వు తెలుసుకోవాల్సింది నువ్వు వెలుపల కాదమ్మా. నీ వజ్రం అనేది నువ్వు ఇంట్లో పెట్టి వీధిలో వెతుకుతున్నావు. నీ లోపలే ఉంది. ఏది బయట లేదు ఫ్రెండ్స్. అంతా లోపలే ఉంది. అదే ఆత్మ గురువులు చెప్తున్నారు. ధ్యానం నీ ఆత్మకు ద్వారం తెరుస్తోంది. నువ్వు ధ్యానం చేయడం వలన ఇప్పుడు అనుకున్నాం కదా, పోర్టల్ ఓపెన్ అవుతుంది. విశ్వ ద్వారాలు ఓపెన్ అయ్యాయి ఫ్రెండ్స్. అలా అన్నట్టు ధ్యానం చేయడం వల్ల నీ ఆత్మకి ఒక దొరుకుతుంది ఫ్రెండ్స్. జీవితం అనేది ఒక పాఠాల పుస్తకం. ప్రతి అనుభవం ఒక బోధ. ఫ్రెండ్స్ మనకి అన్నీ కూడా బుక్స్ లోనే దొరకక్కర్లా. మన ఎక్స్‌పీరియన్సెసే మనకు ఒక పెద్ద క్లాస్, పెద్ద బుక్కు. అందుకే చెప్తారు జీవితం అనేది పాఠాల పుస్తకం. దానిని నువ్వు చదివినప్పుడు, నువ్వు అది ఈదినప్పుడే నీకు అర్థమవుతుంది. అలాగే ప్రేమ, కరుణ, జ్ఞానము ఇవన్నీ కూడా నిజమైన సంపదలు ఫ్రెండ్స్. నిజమైన సంపద అంటే డబ్బు, బంగారం అని మాత్రం చెప్పకండి ధ్యానంలో ఉన్నవాళ్ళు. నీ దగ్గర సంపద ఉందంటే ప్రేమ ఉంది, కరుణ ఉంది, జ్ఞానం ఉంది. యెస్, ఇదే నిజమైన సంపద మై డియర్ ఫ్రెండ్స్. ఇలా ఆత్మ గురువులు మరి ఈ సందేశాలు ఇస్తారు కదా! మరి వీళ్ళని ఎలా మనం తెలుసుకోవాలి? ఎలా మనకు కనిపిస్తారు వాళ్ళు? ఊరికే కనిపించేస్తారా? ఊరికే వచ్చేస్తారా అంటే కాదు ఫ్రెండ్స్. ధ్యానం ద్వారా ఆత్మ గురువుల అనుభవాన్ని మనం తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో
ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొని, ఒక లోతైన శ్వాస తీసుకొని, అలాగే మన అనాహత చక్రాన్ని ఓపెన్ చేసి, మన హృదయంలో, మన అనాహత చక్రంలో ఒక దివ్య కాంతి వెలుగుతున్నట్టు ఊహించుకోవాలి ఫ్రెండ్స్. అలా ఊహించుకొని, ఆ కాంతి నుండి ఒక దివ్య గురువు రూపం మనకు ప్రదర్శన అయింది. అంటే ఎవరు మీకు నచ్చిన గురువు కావచ్చు, మీరు కనెక్ట్ అయిన గురువు కావచ్చు. వాళ్ళ యొక్క రూపాన్ని గుర్తు చేసుకొని, ఓహ్! ఈ గురువు నాకు మార్గదర్శకం చేయడానికి వచ్చారు అనుకోని మీరు అనుభూతి చెందాలి ఫ్రెండ్స్. ఆయనకు ప్రశ్నలు అడగండి లేదా మార్గదర్శనం కోరండి. మీరు అడగండి. నాకు ఈ ప్రశ్న ఉంది. మీరు సమాధానం చెప్పండి అని ప్రశ్న అడగండి. లేదంటే నాకు మార్గదర్శనం చెయ్యండి గురుదేవా అని అడగండి. మీకే ఆన్సర్ వస్తది. మీరు పొందే భావన ఎలా వస్తదంటే కొన్నిసార్లు ధ్వని ద్వారా వస్తుంది. కొన్నిసార్లు సంకేతాల ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. కొన్నిసార్లు అదే అలా అంటే డైరెక్ట్‌గా వచ్చి మీ దగ్గరికి వచ్చి చెప్పారు. అది ధ్యానంలో మీకు ఆ భావన తెలుస్తుంది. ఒక ధ్వని ద్వారా చెప్పడం, లేదంటే ఒక సంకేతం ద్వారా చెప్పడం. అదే వారి యొక్క సందేశం ఫ్రెండ్స్. అది మనం గమనించగలగాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మ గురువులు అనేవాళ్ళు మన ఆధ్యాత్మిక యాత్రలో జ్ఞాన మార్గదర్శకులు. వీరు పూర్వజన్మ బంధంతో మళ్ళీ మళ్ళీ మనతో అనుసంధానం అవుతారు ఫ్రెండ్స్. వారి ప్రధాన లక్ష్యం ఏంటంటే మనలో ఉన్న దివ్య జ్ఞానాన్ని మేల్కొలపడమే. ధ్యానము, భక్తి, అంతరాత్మ ఇవన్నీ కూడా ఈ విన్నపం ద్వారా వీరు వారి యొక్క సాన్నిధ్యాన్ని మనం అనుభవిస్తాం. ధ్వని ద్వారా, సంకేతాల ద్వారా వాళ్ళు మనకి సందేశాలు ఇస్తారు ఫ్రెండ్స్. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన సద్గురు ఛానల్‌కి ఇంకొకసారి కృతజ్ఞతలు చెప్తూ, ఓపికతో మీ అందరూ విని ఎంతో అద్భుతమైన ఆత్మస్థితిని పొందినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మీకెలో ఎవరికైనా ఏవైనా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నా, లేదంటే ఏమైనా షేర్ చేసుకోవాలి, మాట్లాడాలంటే కూడా మాట్లాడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్